ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి? అబద్ధాలు ఆడేవాళ్ళ కోసమా? మోసాలు చేసేవాళ్ళ కోసమా? లేని సాక్ష్యాలు ఉన్నట్లుగా చెప్పేవాళ్ళ కోసమా? ఈ లోకపరమైన సంపాదన సంపాదించుకునే వారి కోసమా? దేనికోసం? నమ్మకస్తులు కావాలి. ఆయన ఎంత నమ్మకమైన దేవుడో ఆ నమ్మకత్వము నీలో దేవుడు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషేని అక్కడ ఉన్నటువంటి తన సొంత వారు కూడా చాలా తక్కువగా చూశారు. కానీ దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? మోషే నా ఇల్లంతట్లో ఏమని చెప్పాడు? మోషే కూడా 40 సంవత్సరాలు చూసిన దేవుని చేత పరీక్షింప చేయబడిన వాడే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లు చిన్నదండి? దేవుని ఇల్లు చిన్నదా? ఈ భూమికి సంబంధించిన దేవుని ఇల్లు చాలా, అంటే ప్రపంచమే దేవుని ఇల్లు. ఇంత గొప్ప ప్రపంచంలో మోషే గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు కూడా ఒక చోట రాస్తున్నాడు, దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు అంట. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఈ లోకములో నశించిపోయిన వారముగా ఉన్నాం. తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నాం. పాడైపోయిన బ్రతుకుల్లో మనం జీవించాం. ఇంక నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. అయినా సరే దేవుడు ఆదిలోనే మనలను ప్రేమించి రక్షించాడండి. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 10వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదక స్నానంతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలని దేవుని సన్నిధికి చేరాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? అసలు దేవుని మందిరానికి రావడానికి మనకు యోగ్యత లేదు. యేసు ప్రభు వారు కనుక ఈ లోకానికి రాకపోయి ఉండుంటే, ఆయన మన కొరకు బలియాగము చేయకపోయి ఉండుంటే, అసలు దేవుని సన్నిధికి రావడానికి ఏ మనుషుడు కూడా అర్హత లేదండి. ఎందుకంటే అలాంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అన్యుడు లోపలికి రావడానికి వీల్లేదు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు తెర ఆయనై ఉన్నాడు. ఆ అడ్డు తెరను తీసివేసి దేవుని దగ్గరికి మనం సమీపస్తులుగా వెళ్ళడానికి మనం చెప్పుకున్నాం శుక్రవారం, యేసు ప్రభువులో నుంచి మనం ఎలా కనబడుతున్నాం అంటే పరిశుద్ధులంగా కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎలా కనబడుతున్నాం?